హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. వన్ మోర్ మినీ లాగండి. మనం పప్పు తింటే అంటే కందిపప్పు ఏవైనా సరే దాల్స్ తింటే గ్యాస్ పడుతుందని చెప్పి పడుతూ ఉంటాం కదండి. సో ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అవుతూ పప్పునైతే రెడీ చేసుకున్నామంటే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. ముందైతే కందిపప్పుని తీసుకుంటాం కదండి, దాన్ని అయితే కొంచెం దోరగా వేయించుకోవాలండి. సో అప్పుడే కొంచెం గ్యాస్ తగ్గుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. వేయించిన పప్పుతో ఎప్పుడైనా మనం పప్పు రెడీ చేసుకొని చూడండి, పప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. సో అలా వేయించుకున్న కందిపప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టి ఉంచుతా అండి నేను. సో నానబెట్టి ఉంచాక ఒక 2 టైమ్స్ క్లీన్ చేసి తగినన్ని వాటర్ మీద అయితే పెట్టేస్తా అండి. అది కొంచెం పొంగు వచ్చేంత వరకు పప్పునైతే ఉడకబెడతాను. సో అప్పట్లో మా అమ్మగారు అయితే ఇది కట్లె పొయ్యి ఉంటుంది కదండి, ఆ పొయ్యి మీద పెట్టి పైన వచ్చిన నురగనంతా గరిటెతో తీసేసేవాళ్ళు. సో ఇప్పుడు నేనైతే ఒకసారి ఆ వాటర్ అంతా తీసేసి ఆ తర్వాత మళ్ళీ వేరే వాటర్ పెట్టి అప్పుడు ఈ పప్పులో ఇవంతా యాడ్ చేస్తా అండి. ఏదో ఒక ఆకుకూర, నేనైతే ఈరోజు పాలకూర చేశాను కాబట్టి పాలకూర పెట్టాను. మన ఇష్టం, మనం ఏ ఆకుకూర పప్పు చేసుకోవాలనుకుంటే ఆకుకూరను అయితే పెట్టుకోవచ్చు. ఆకుకూరను కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని అలాగే 3 మీడియం సైజు టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియను, పసుపు, కారం, చింతపండు అవి అయితే వేసేసుకొని కుక్కర్ కనుక విజిల్ పెట్టేసినామంటే 3-4 విజిల్స్కి అంతా పప్పు అయితే ఉడికిపోతుందండి. సో ఇక్కడ పప్పు ఉడికే లోపలే నేనైతే పప్పు కోసం తాలింపును కూడా రెడీ చేస్తున్నాను. అంతే అండి, స్టవ్ వెలిగింటి చిన్నది తాలింపు పెట్టుకునే ఉంటాయి కదండి బౌల్స్, దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఆనియను, అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ వేసేసుకొని అవి అయితే వేగే లోపలే ఈలోపు పప్పు కూడా ఉడికిపోయిందండి. చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది. సో పప్పు గుత్తితో కొంచెం ఉప్పు వేసి పప్పునైతే మెదుపుకొని తాలింపుని తీసుకెళ్ళి పప్పులో అయితే వేసేసా అండి, పాలకూర పప్పులో. సో తాలింపు వేశాక పప్పునైతే బాగా కలిపేసుకొని 5 మినిట్స్ కనుక ఉడకనిచ్చామంటే పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుందండి.